Hello. Yeah, good morning, everyone. So, today we are going to the topic of exception handling, which is starting from the unit 4. సో ఆల్రెడీ నిన్న బేసిక్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను అండ్ అగైన్ మళ్ళీ నిన్న మనం అనుకున్నట్టుగా ఒక వీడియో విత్ డేటా. ఓకే, మీకు నా ఫేస్ కంటే ఇది ఆటోమేటిక్గా ఇక్కడ మీకు డేటా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నేను మీకు ఆల్రెడీ నోట్స్ ఇచ్చాను కదా, ఆ నోట్స్లో ఉన్న డేటా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సేమ్ కాన్సెప్ట్స్. ఓకే, సో నౌ కమింగ్ టు ద టాపిక్. ఓకే, ఈ వీడియో ఒకసారి చూసుకున్న తర్వాత దీన్ని బట్టి మనం ఇదే కంటిన్యూ చేద్దాము. ఓకే అయితే, సో నౌ కమింగ్ టు ద టాపిక్. నౌ నిన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షన్ అంటే అన్వాంటెడ్ ఎర్రర్స్. నో రాకు. ఎక్సెప్షన్ అంటే అన్వాంటెడ్ ఎర్రర్స్ అనమాట. ఓకే, అర్థమైందా? సో అన్వాంటెడ్ ఎర్రర్స్ అంటే ఏమవుతుంది, ఆల్రెడీ నిన్న మనం చెప్పుకున్నాం కదా. సో నో, ఎక్సెప్షన్ అంటే వాంటెడ్ ఎర్రర్స్. అంటే వాంటెడ్లీ వీ విల్ ట్రై టు ఎగ్జిక్యూట్ అన్ ఎర్రర్, వీ విల్ క్యాచ్ దట్ ఎర్రర్, వీ విల్ త్రో దట్ ఎర్రర్ అండ్ వీ విల్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్. అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఈ టైప్ ఆఫ్ రాకుండా ముందే మనం చేసాం మీనింగ్ఫుల్గా. నిన్న ఒక ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ అని చెప్పి పై వాల్యూ మనకు తెలియదు, సో కానీ మనం ట్రై చేస్తాము. సో అది ఎక్సెప్షన్ ఫైండ్ అవుట్ చేస్తుంది, దాన్ని త్రో చేస్తాము. లేదంటే యూజర్ డిఫైన్డ్ వేరియబుల్ తీసుకుని పిఐ అని అంటాం, కానీ డైరెక్ట్ పై సింబల్ ఉండదు. ఇవన్నీ నిన్న మనం చెప్పుకున్నాం కదా. సో ఇలాంటి టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్కి అంటే అన్నీ అలాగే ఉంటాయని కాదు, ద టైప్ ఆఫ్ ఎర్రర్ని బట్టి, అంటే టైప్ ఆఫ్ స్టేట్మెంట్ని మనం రన్ చేసేదాన్ని బట్టి, అందులో మనం కన్సిడర్ చేసేదాన్ని బట్టి మనకి టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. వన్ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఉంటుంది, చూపిస్తాను నేను. ఓకే ఓకే, ఫస్ట్ ఈ ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఎర్రర్. హ్యాండ్లింగ్ అంటే ఏంటి, రిజాల్వింగ్. అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే రిజాల్వింగ్ ద ఎర్రర్స్, సింపుల్గా చెప్పాలి అంటే. సో వాంటెడ్ ఎర్రర్స్ మనం ట్రై చేసి ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేసి మనం చేస్తాం. ఇదైతే చేసినంత చూపిస్తాం అక్కడ. సో బికాజ్ రియల్ టైంలో మనకి ఇక్కడ ఈ స్టేట్ వన్స్ ఇది ఒకసారి చేస్తే ఇలాంటి ఇష్యూ మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా ఒకేసారి రాసుకొని పెట్టేసుకుంటాం అనమాట. దీన్ని ఫ్యూచర్ మళ్ళీ రావడం, మళ్ళీ ప్రోగ్రామ్ వాటి మీద అదే రిజల్యూషన్స్ ఎక్కువ చేయడము, ఇట్లాంటివి ఏమీ లేకుండా. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి, an exception is an unexpected program result. Okay, unexpected program result that can be handled by the program itself. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్నట్టే పిహెచ్పిలోనే ఉంటుంది. సిలో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ మోస్ట్లీ ఉండదు. C++, జావా, పిహెచ్పి, C++ ఇక్కడ నుంచి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ వచ్చినప్పటి నుంచి మొత్తం అంతా కూడా ఇదే వస్తుంది అనమాట. ఓకే, సో దీంట్లో ఈవెన్ జావాలో ఎలా ఉంటుందో పిహెచ్పిలో కూడా అలాగే ఉంటుంది. ట్రై అంటే ఒక పర్టికులర్ కండిషన్ ఏదైతే నీకు ఎర్రర్ ఉంటుందని తెలుస్తుందో ఆ టైప్ని నువ్వు ట్రై చేస్తావు, తెలిసినా నువ్వు ట్రై చేస్తావు. ట్రై చేసి ఎర్రర్ రాగానే మళ్ళీ వెంటనే ఫైండ్ అవుట్ చేయమంటావు. వితౌట్ యూజింగ్ దిస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కీవర్డ్స్ నువ్వు తెలిసి ట్రై చేస్తే ఖచ్చితంగా సిస్టమ్ ప్రాబ్లం అవుతుంది. ఓకే, నువ్వు సో ఏంటి, సిస్టమ్ ప్రాబ్లం అవ్వకూడదు కానీ ట్రై చేసి నేను ఆ ఎర్రర్ని పట్టుకోవాలి అనుకున్న కేసెస్లో ఇట్లాంటి యూజ్ చేస్తాను అనమాట. సో ఇలాంటి కేసులో మనకి ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో 4 కీవర్డ్స్ ఉంటాయి: ట్రై, క్యాచ్, త్రో, ఫైనల్లీ. ఓకే, అంటే ఏమవుతుంది అంటే ట్రై, యూ విల్ ట్రై ఎగ్జిక్యూటింగ్ ఎన్ ఎర్రర్. నేను మనం చెప్పుకున్నాం కదా అట్లా, యూ విల్ ట్రై ఎగ్జిక్యూటింగ్ ఎన్ ఎర్రర్, యూ విల్ క్యాచ్ దట్ ఎర్రర్. Okay, that error will be thrown after trying the execution of a particular statement. అదవుతుందా? సో ఆఫ్టర్ దట్ ఫైనల్గా ఏమవుతుంది అంటే వీ విల్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్. ఎర్రర్, వీ విల్ ట్రై ఎగ్జిక్యూట్ ద ఎర్రర్. ఓకే, వీ విల్ త్రో ద ఎర్రర్ మెసేజ్. That thrown error message will be caught by using this catch, and ఆ క్యాచ్ చేసిందని పక్కన పెట్టేసుకొని మిగతా స్టేట్మెంట్ వీ విల్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నది, నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఈ ఎగ్జాంపుల్లో ఈ ట్రై, క్యాచ్, త్రో, ఫైనల్లీ ఎలా రన్ అవుతుందో చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ హియర్. ఒక పిహెచ్పి కోడ్ స్టార్ట్ చేశా, నేను ఫంక్షన్ తీసుకుంటున్నా. ఫంక్షన్ నేమ్ వచ్చి డెమో. ఈ డెమోలో $var నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇది మెయిన్, ఇక్కడ తీసుకుంటాను. ఈ వేరియబుల్ మీద నేను ఈ ట్రై బ్లాక్, ఈ స్టేట్మెంట్స్ రాస్తున్నాను. ఇక్కడ నేను తీసుకుంటున్న కండిషన్ ఏంటంటే, సి హియర్ ఫస్ట్ ట్రై బ్లాక్ ఆడకముందు అని ఇక్కడ ఉంది, ఇట్లా వస్తుంది, ఈ సిచ్యువేషన్ ఇది, కండిషన్ ఇది అని. నా ఇక్కడ నేను రాస్తున్నాను. ఏం ట్రై చేస్తున్నాను, ఇక్కడ ఒక ఇష్యూ ట్రై చేస్తున్నాను. ఏంటి అంటే ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి $var నువ్వు తీసుకున్న వేరియబుల్ 0 అయితే ఈక్వల్ టు 0, అప్పుడు ఎర్రర్ అని చెప్పమంటున్నాడు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్,
ఎడిషన్ ఆఫ్ టూ వేరియబుల్స్ విల్ బీ ఏ రిజల్ట్ అవునా. 10 + 5 = 15 అవుతుంది. 10 + 0 ఎంత అవుతుంది? 10 అవుతుంది. 10 ఆల్రెడీ డిక్లేర్ చేసుకుంటావు. A = 10 అంటావు, B = 0 అంటావు, C = ఎంత అవుతుంది? 10 అవుతుంది. A = 10 అవుతుంది, C = 10 అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టేకింగ్ ద వేరియబుల్ నెంబర్ యాజ్ 0? తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి? అర్థమైందా? తీసుకోవడం వల్ల యూజ్ లేదు కదా. సో అంటే ఏంటి, వేరియబుల్స్లో ఏదైనా నువ్వు క్యాలిక్యులేషన్స్ చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా నెంబర్ ఉంటే క్యాలిక్యులేషన్స్ జరుగుతుంది. ఒక నెంబర్ 0 అయింది లేదా 2 నెంబర్స్ 0 అయింది అన్నప్పుడు క్యాలిక్యులేషన్ చేసినా అక్కడ ఉపయోగం లేదు. టు బి ఫ్రాంక్, ఉపయోగం లేదు. డైరెక్ట్గా రిజల్ట్ తీసుకోవచ్చు. కానీ మనం ట్రై చేస్తాము, ఎగ్జిక్యూట్ చేస్తాము. ప్రోగ్రామింగ్లో మిగతా వేరియబుల్ తీసుకుంటున్నప్పుడు అదర్ దాన్ 0 అయితే ప్రోగ్రామ్ రన్ అవ్వాలి. సో అన్నిటికీ కలిపి ఒక ఫార్మాట్ లాగా రాస్తున్నాం అనమాట ఇక్కడ. సో ఇక్కడ వీడు ఏమంటున్నాడు, వేరియబుల్ 0 అయినప్పుడు మాత్రమే అది ఎర్రర్ అని చూపించి, అది లేకపోతే ప్రోగ్రామ్ రన్ చేయమని అంటున్నాడు. ఇక్కడ ఎలా చూపిస్తున్నాడు అంటే, ఈ వేరియబుల్ = 0 అయితే ఆటోమేటిక్గా నీకు వచ్చే రిజల్ట్ ఏంటి, నెంబర్ ఈజ్ 0 అని రావాలి. ఓకే, నెంబర్ ఈజ్ 0 అనేది ఎక్సెప్షన్ అనమాట. ఇమీడియట్గా వాడు ఏం చెప్తున్నాడు, త్రో న్యూ ఎక్సెప్షన్. ఆ ఎక్సెప్షన్ని త్రో చేయమని అడుగుతున్నాడు, తీసేయమంటున్నాడు దాంట్లోంచి. నెంబర్ ఈజ్ 0, ఎక్సెప్షన్ ఏంటి, నెంబర్ ఈజ్ 0, దట్ ఈస్ ద మెసేజ్. త్రో చేయమంటున్నాడు. త్రో చేసిన తర్వాత ఇట్ విల్ నెవర్ బి ఎగ్జిక్యూటెడ్. ఆఫ్టర్ త్రో ఇట్ విల్ నెవర్ బి ఎగ్జిక్యూటెడ్. త్రో అయ్యింది అంటే ఇక ఆటోమేటిక్గా వేరియబుల్ నువ్వు 0 తీసుకున్నావు, అది త్రో చేసావు, అది ఎర్రర్ అంటున్నావు. ఆ పర్టికులర్ వేరియబుల్ 0 అన్నప్పుడు అది ఎగ్జిక్యూట్ కాదుగా, సో నెవర్ బి ఎగ్జిక్యూటెడ్. నెక్స్ట్ ఏమంటున్నాడు, క్యాచ్. ఇప్పుడు ఆ ఎర్రర్ని క్యాచ్ చేయాలి. ఎక్సెప్షన్ $E అనేది ఎక్సెప్షన్ వేరియబుల్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ఎందుకు కన్సిడర్ చేస్తామంటే చూడండి దీంట్లో ఏం స్టోర్ చేస్తున్నాను. క్యాచ్ అని చెప్పి ఎకో ఎక్సెప్షన్ కాట్, మామూలు మెసేజ్ అది. వాట్ ఈస్ దట్ ఎక్సెప్షన్? గెట్ మెసేజ్ అన్నాడు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, సిస్టమ్ మనకి జనరేట్ చేసే ఒక ఎర్రర్ మెసేజెస్ని డిస్ప్లే చేయడానికి గెట్ మెసేజ్ అన్న మెథడ్ని యూజ్ చేస్తాం మనము అని. ఓకే, కంపైలర్ కావచ్చు, ఇంటర్ప్రిటర్ కావచ్చు, అది బ్యాక్ ఎండ్ ఏదైతే ఎర్రర్ జనరేట్ చేస్తుందో ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు ఆ మెసేజ్ యూజర్కి డిస్ప్లే చేయడానికి పిహెచ్పిలో మనం గెట్ మెసేజ్, ఇప్పుడు ఈ పిహెచ్పిలో మనం ఇదే చూస్తుంది అక్కడ. అర్థమైందా? ఆ గెట్ మెసేజ్ అనే దగ్గర ఏమొస్తుంది అంటే, వేరియబుల్ = 0 అన్నప్పుడు త్రో న్యూ ఎక్సెప్షన్ అంటున్నావు కదా, న్యూ ఎక్సెప్షన్ దగ్గర నెంబర్ ఈజ్ 0 అన్నావు కదా, దట్ ఈస్ ద గెట్ మెసేజ్. నెంబర్ ఈజ్ 0 అన్నది మెసేజ్. ఆ మెసేజ్ని అది ఎక్సెప్షన్ త్రో చేస్తుంది కదా, ఆ త్రో చేసిన దాన్ని క్యాచ్ చేస్తున్నాం. ఆ త్రో చేసింది ఏంటి అంటే నెంబర్ ఈజ్ 0, ఆ మెసేజ్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, $E దాంట్లోకి కన్సిడర్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడు అంటే, వేరియబుల్ 0 తీసుకున్నప్పుడు ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ఎర్రర్ని త్రో చేసి ఆ త్రో చేసిన ఎర్రర్ మెసేజ్ $E అని ఎనదర్ వేరియబుల్లోకి తీసుకో, దాన్ని పక్కన పెట్టి మిగతా ఏది వేరియబుల్ తీసుకున్నా సరే రన్ చెయ్యి. అది వాడు చెప్పేది ఎగ్జిక్యూషన్ అక్కడ. ఓకే, డెమో 5 నేను ఇక్కడ తీసుకుంటున్నా ఫంక్షన్ డెమో 5 ఈజ్ ద వేరియబుల్ హియర్. ఆటోమేటిక్గా ఏమవుతుంది, డెమో 5 అన్నప్పుడు ఈ డెమో అన్న ఫంక్షన్ రన్ చేసుకుంటుంది. వేరియబుల్ 5 తీసుకున్నాం, ఇక్కడికి వెళ్తుంది ఇక్కడ. ఓకే, ఫంక్షన్ డెమో ఆఫ్ 5. ఓకే, ట్రై వేరియబుల్ = 0 అన్నాడు. ఇట్స్ నాట్ ఈక్వల్ టు 0, నేను తీసుకున్నది 5. ఇప్పుడు నేను తీసుకున్నది డెమో 5 అన్నాం కాబట్టి 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఈ ఎర్రర్ ఏమి రాదు, ఇక ఇష్యూ ఏమి ఉండదు. ఇష్యూ లేదంటే ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది, ప్రోగ్రామ్ రన్ అవుతుంది, ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, డెమో 0. ఇప్పుడు ఇంకో ఫంక్షన్ తీసుకుంటున్నాను, డెమో 0 అన్నప్పుడు ఇప్పుడు వేరియబుల్ = 0 ఇప్పుడు మ్యాచ్ అయింది. ఇప్పుడు ఎర్రర్ వస్తుంది, నెంబర్ ఈజ్ 0 అంటాము, దీనికి సంబంధించిన ఎర్రర్ మెసేజ్ ఏంటో మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ అనేది $E అనే ఎక్సెప్షన్లో కన్సిడర్ చేస్తాం, త్రో చేసేసి మిగతా ప్రోగ్రామ్ రన్ చేస్తాం. డెమో ఆఫ్ 5 అన్నప్పుడు ఈ ట్రైలో ఇఫ్ వరకు వస్తుంది. ఓకే, ఈ ఎర్రర్ త్రో చేయడాలు ఏముండవు, ఎందుకంటే మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి త్రో చేయడాలు ఏముండవు, దట్ విల్ బి క్యాలిక్యులేటెడ్, అయిపోతుంది. డెమో 0 అన్నప్పుడు మాత్రమే ఇష్యూ వస్తుంది. సో 2 కేసెస్ తీసుకున్నాను నేను. సో తీసుకొని చూపిస్తున్నాను. డెమో 5 అన్నప్పుడు ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, ఓవరాల్గా డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. డెమో 0 అన్నప్పుడు వాల్యూ తీసేసి మిగతా జరుగుతుంది, అక్కడ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇది బేసిక్ ఇంట్రొడక్షన్ అన్నమాట. ఓకే, ఎర్రర్ వస్తుంది అంటున్నావు, ఇక్కడ గెట్ మెసేజ్ అంటున్నాడు, త్రో ఇన్ ఎక్సెప్షన్ అంటున్నాడు కదా. ఈ ఎక్సెప్షన్స్ అన్నీ ఒకేలా ఉండవు. ఒక్కోసారి ఈ ఎక్సెప్షన్స్ వల్ల ప్రోగ్రామ్ రన్నింగ్ కూడా ఆగిపోతుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. ఒక్కోసారి అసలు ఏమీ ఉండవు. సో డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఇష్యూ
ద సివియారిటీ విల్ బీ అక్కర్డ్. ఇష్యూని బట్టే మన సివియారిటీ అనేది కూడా ఉంటుంది. సో ఇష్యూస్ ఎన్ని రకాలు ఉంటాయి, వాటి సివియారిటీ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇది టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ పిహెచ్పి. బేసిక్గా ఎర్రర్స్ ఎలా ఉంటాయి అంటే 4 రకాలు ఉంటాయి. నోటీస్ ఎర్రర్స్, ప్రిఫరెన్స్ ఆర్డర్ చెప్పాలి అంటే ఫస్ట్ నోటీస్ ఎర్రర్స్, తర్వాత వార్నింగ్ ఎర్రర్స్, తర్వాత పార్స్ ఎర్రర్స్, తర్వాత ఫ్యాటల్ ఎర్రర్స్. సివియారిటీని బట్టి సివియారిటీ చెప్పాలంటే ఇది ఆర్డర్. లో టు హై సివియారిటీ చెప్పాలి అంటే నోటీస్ ఎర్రర్స్ ఏమీ ఉండవు. వార్నింగ్ ఎర్రర్స్ ఇది కూడా ఎఫెక్ట్ ఏం కాదు, బట్ సమ్ వాట్ కంపేరింగ్ టు నోటీస్ ఎర్రర్స్ ఇది కొంచెం సివియర్ ఎక్కువ. వార్నింగ్ ఎర్రర్స్తో కంపేర్ చేస్తే పార్స్ ఎర్రర్స్ సివియర్ ఎక్కువ. పార్స్ ఎర్రర్స్తో కంపేర్ చేస్తే ఫ్యాటల్ ఎర్రర్స్ సివియారిటీ ఎక్కువ. ఓకే, హై సివియారిటీ ఫ్యాటల్ ఎర్రర్స్, వెరీ లెస్ సివియారిటీ నోటీస్ ఎర్రర్స్. ఇందులో మళ్ళీ డిఫరెన్సియేషన్ చూడండి. నోటీస్ ఎర్రర్స్కి వార్నింగ్ ఎర్రర్స్కి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆగదు, ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, చిన్న చిన్న ఏదైనా వచ్చినా రికవర్ చేసుకోవచ్చు. అది చిన్న చిన్న మిస్టేక్స్, మైనర్ మిస్టేక్స్ అనమాట, అది ఏం ప్రాబ్లం ఉండదు. పార్స్ ఎర్రర్స్కి ఫ్యాటల్ ఎర్రర్స్కి మాత్రం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. ఇది డిఫరెన్స్. అవి రెండో ఒక రకం, ఈ రెండో ఒక రకం మళ్ళీ. సో ఇప్పుడు క్లియర్ డిస్క్రిప్షన్కి వెళ్దాం. ఓకే, నోటీస్ ఎర్రర్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ డిక్లరేషన్ ఎర్రర్స్ అవుతాయి, స్మాల్ మైనర్ ఎర్రర్స్. ఒక చిన్న ప్రోగ్రామ్ తీసుకున్నావు, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అంటావు, కానీ ఏం డిక్లేర్ చేయవు. ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఏమవుతుంది, కంపైలర్ ఏం చెప్తుంది సి ప్రోగ్రామింగ్లో, ఏ వాల్యూ హ్యాస్ బీన్ టేకెన్, ఏ వేరియబుల్ హ్యాస్ బీన్ టేకెన్ విచ్ ఈజ్ నాట్ డిక్లేర్డ్ అని ఉంటుంది. దానివల్ల ప్రోగ్రామ్ ఏమన్నా ఆగిపోతుందా, ఫ్యూచర్లో రన్నింగ్ ఏమైనా ఆగుతుందా? జస్ట్ ఏదో కంపైల్ చేస్తావు, ఆటోమేటిక్గా దాన్ని డిక్లేర్ చేసుకుంటావు, అయిపోతుంది. స్మాల్ మైనర్ మిస్టేక్ అది, దానివల్ల ఇష్యూ ఏం కాదు, ప్రోగ్రామ్లో ఏమి తప్పు ఉండదు, ప్రోగ్రామ్ లాజిక్ మిస్టేక్ ఉండదు, అన్నీ కరెక్ట్గా రాసి చిన్న డిక్లరేషన్ మిస్టేక్ చేస్తావు, దట్ ఈస్ ద నోటీస్ ఎర్రర్. చిన్నది, స్మాల్ టైప్ ఆఫ్ ఎర్రర్, అంతే, అంతకుమించి ఏం కాదు. ఇలాంటివి ఈజీగా రికవర్ చేసుకోవచ్చు. వార్నింగ్ ఎర్రర్స్, ఇక నెక్స్ట్ వార్నింగ్ ఎర్రర్స్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే 2 టైప్స్ చెప్పొచ్చు. ఒకటి లొకేషన్లోనే ఫైల్ లేకపోవడం. నోటీస్ ఎర్రర్స్ అంటే ఏంటంటే డిక్లరేషన్ దగ్గర, అంటే ప్రోగ్రామ్లో డిక్లరేషన్ జరగల, ఆ ఫైల్ లొకేషన్ ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రోగ్రామ్లో నువ్వు ఏదో డిక్లరేషన్ జరగల, రాసే దగ్గర అన్ని కరెక్ట్గా రాసాక డిక్లరేషన్ జరగల, సో డిక్లేర్ చేసుకుంటూ అయిపోతుంది. చిన్న సింపుల్, వితిన్ 1 మినిట్లో అయిపోతుంది, 1 సెకండ్ 2 సెకండ్స్లో అయిపోతుంది. వార్నింగ్ ఎర్రర్స్ అంటే ఏంటంటే లొకేషన్ మిస్ మ్యాచ్ ఎర్రర్స్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఫైల్ ఓపెన్ చేయాలనుకుంటావు, సో అండ్ సో సమ్ ashoka.txt అని చెప్పేసి ఒక ఫైల్ ఓపెన్ చేస్తావు, అది సి డ్రైవ్ లొకేషన్ అని అంటావు, సమ్ ఎగ్జాంపుల్. కానీ ఆ ఫైల్ అక్కడ లేదు, అర్థమైందా? ఫైల్ లేదు అంటే సోర్స్ లేదు, ప్రోగ్రామ్ కరెక్టే, సోర్స్ లేదు. ఇది ఒక ఎగ్జాంపుల్ అవ్వచ్చు. రెండోది, ఇది మీరు ఆల్రెడీ గమనించి ఉంటారు, జీమెయిల్స్లో సమ్ ఏదైనా మనం ఫైల్ని మనం మెయిల్ చేసిన తర్వాత ఫైల్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు వాడు ఒక వార్నింగ్ మెసేజ్ వస్తుంది మనకు, అప్పుడు ఒక్కొక్కసారి చూపిస్తుంది, దిస్ ఫైల్ ఈజ్ మేబీ ఏ వైరస్ ఇన్ఫెక్టెడ్ ఫైల్, ఇట్ మే కాజ్ ద ఫ్యూచర్ ఎర్రర్స్ ఇఫ్ యూ డౌన్లోడ్ ఇట్, ఆర్ యూ రెడీ, ఆర్ యూ ష్యూర్ టు డౌన్లోడ్ ద డాక్యుమెంట్ ఆర్ ఫైల్ అని చెప్పి అడుగుతుంది. అంటే వాడు అక్కడ చెప్పేది ఏంటి అంటే మేబీ వైరస్ ఇన్ఫెక్టెడ్ ఫైల్, దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎర్రర్స్ ఏమైనా రావచ్చేమో, నీకు ష్యూరా అని అడుగు. ఎస్ ఓపెన్ అన్నాం అనుకోండి, అది మొబైల్ యాప్లో కూడా ఇట్లాంటివి వస్తాయి మీకు, ఓపెన్ అన్నాను, ఓపెన్ అవుతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. అదవుతుందా? ఫైల్ ఓపెన్ చేసే దగ్గర నోటీస్ ఎర్రర్స్ కానీ లేకపోతే వార్నింగ్ ఎర్రర్స్ కానీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్స్ దగ్గర ఏమి ఉండవు, మైనర్ మిస్టేక్స్ చిన్న చిన్నవి జరుగుతాయి. ఈవెన్ ఇందాక మనం ఒకటి చెప్పుకోం, ఫైల్ లేదు, ఓ లొకేషన్లో ఫైల్ లేదంటే ఆ లొకేషన్కి వెళ్ళి ఫైల్ రాయి, ప్రోగ్రామ్ మాత్రం ఎగ్జిక్యూషన్ ఆగదు కదా, ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ ఫైల్ సోర్స్ మిస్ అయింది అంతే, సోర్స్ మనం రాసుకుంటాం, అంతేగాని ప్రోగ్రాంలో తప్పేం లేదు కదా. సో ప్రోగ్రామ్ కరెక్టే, ఈ నోటీస్ ఎర్రర్స్లోనే వార్నింగ్ ఎర్రర్స్ ప్రోగ్రామ్ కరెక్టే, డిక్లరేషన్స్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, లేకపోతే వైరస్ ఇన్ఫెక్టెడ్ కావచ్చు, సమ్ వాట్ అదర్స్ ఇట్లాంటివి ఏదైనా ఉంటే అవి జరుగుతాయి. దీనివల్ల ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అవ్వదు, ఇది వితిన్ సెకండ్స్లో కంప్లీట్ అయిపోద్ది. ఓకే, దీనికి ఎక్కువ నాలెడ్జ్ అవసరం లేదు, ఈజీగా అయిపోతుంది, ఎవరైనా ఈజీగా చేయొచ్చు. నౌ కమింగ్ టు ద పార్స్ ఎర్రర్స్ అండ్ ఫ్యాటల్ ఎర్రర్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. పార్స్ ఎర్రర్ అంటే ఏంటంటే ఇక్కడ కండిషన్ చూడండి, ప్రోగ్రామ్ కరెక్ట్గా రాసావు కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, అర్థమవుతుందా? స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, ఆ స్టేట్మెంట్ రన్ అవ్వదు, ఆ రన్ అవ్వదు ప్రోగ్రామ్ రన్ అవ్వదు, అది మెయిన్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్, సి ప్రోగ్రామింగ్లో అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ వాడతావు, ప్రింట్ అని రాసావు అనుకో అవుట్పుట్ వస్తుందా? రాదు, ఆ స్టేట్మెంట్ రన్ అవ్వదు నీకు. వై? బికాజ్ స్పెల్లింగ్ మిస్టేక్, సింటాక్స్ ఎర్రర్స్ అంటాడు వీటిని. ఎక్కడో చోట స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఇట్ కెనాట్ బి ఫౌండ్,
ఇట్ కెనాట్ బి ఎగ్జిక్యూటెడ్. లేదా మన పిహెచ్పిలో అయితే ఎకో అనేది వాడతాం. ఏది అవుట్పుట్ మెసేజ్ని డిస్ప్లే చేయడానికి మనం ఎకో అనేది కీవర్డ్ని వాడతాం ఫంక్షన్ కింద. ఎకోలో స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తే ఆటోమేటిక్గా ఆ లైన్ అనేది ప్రింట్ అవుద్దా? ప్రింట్ అవ్వదు. సో ప్రింట్ అవ్వలేదు అంటే ఆటోమేటిక్గా నీకు అవుట్పుట్ కాడ డిఫరెన్స్ ఉన్నట్టే కదా, ప్రోగ్రామ్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వనట్టే కదా. బ్యాక్ ఎండ్ అవుతుందేమో కానీ నీకు డేటా అనేది అవ్వదు కదా. ఓకే, ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల మిస్ అవుతుంది. అంటే బ్యాక్ ఎండ్ అవ్వని కూడా ఉంటాయి, బ్యాక్ ఎండ్ అవ్వంది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సి ప్రోగ్రామింగ్లో కేస్ సెన్సిటివ్ అనేది ఉంటుంది, వేరియబుల్స్ అనేది కేస్ సెన్సిటివ్. స్మాల్ ఏ అనేది డిక్లేర్ చేసి నువ్వు బై మిస్టేక్ క్యాపిటల్ ఏ =10 అనే వాల్యూ తీసుకున్నావు అనుకో, రన్ అవుతుంది, డిక్లరేషన్ ఎర్రర్ అవుతుంది, రన్ అవుతుంది. ఫంక్షన్ వాల్యూ తీసుకుంటావు, ఫంక్షన్ నేమ్ ఒకటి తీసుకుంటావు, నేమ్ తీసుకున్న దగ్గర కింద ఇచ్చేటప్పుడు బై మిస్టేక్ ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చి తీసుకుంటావు, రన్ అవ్వదు, ఎందుకంటే ఆ ఫంక్షన్ అక్కడ లేదు. ఈ ఫంక్షన్ నేమ్ అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది, సో రన్ అవుతుంది. సో నేమ్స్ మిస్ మ్యాచ్ అవుతున్నా, నేమ్స్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా ఆ పర్టిక్యులర్ పీస్ ఆ వరకు రన్ అవ్వదు. అది సింటాక్స్ ఎర్రర్, ఫ్యాటల్ ఎర్రర్స్, పార్స్ ఎర్రర్స్. ఇక ఫ్యాటల్ ఎర్రర్స్ అంటే ఇది హైలీ క్రిటికల్. ఏకంగా పార్ట్ ఆఫ్ కోడే మర్చిపోయావు, ఇది చిన్నగా చెప్పాలంటే. ఓకే, యాడ్ అన్న ఫంక్షన్ తీసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అథమెటిక్ ఆపరేటర్స్, మీకు స్టార్టింగ్లో కూడా నేను చెప్పాను ఫంక్షన్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు, యాడ్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అని అథమెటిక్ ఆపరేటర్స్ అన్నప్పుడు నువ్వు యాడ్ అంటున్నావు, సబ్ట్రాక్షన్ అంటున్నావు, మల్టిప్లికేషన్, డివిజన్ అంటున్నావు. ఈ ఫంక్షన్స్ తీసుకుంటున్నావు ఎగ్జిక్యూషన్ చేయడానికి. ఈ ఫంక్షన్కి సంబంధించిన ఫంక్షన్ కోడ్ రాయడం మర్చిపోతున్నావు, 3 రాసి ఒకటి మర్చిపోయావు, ఆ పార్ట్ రాదు, అంటే ఆ పీస్ ఆఫ్ కోడే లేదు అసలు. అంటే ఏంటి, ఆ పార్టే ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఫ్యాటల్ ఎర్రర్. ఓకే, డిక్లరేషన్ ఎర్రర్, నోటీస్. లొకేషన్ మిస్ మ్యాచ్ అయింది అంటే వార్నింగ్ ఎర్రర్స్. ప్రోగ్రామ్లో రాసే దగ్గర ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేదా రాసింది మిస్ మ్యాచ్, ఒక ఫంక్షన్తోనూ ఇచ్చిన ఫంక్షన్ నేమ్తోనూ ఫంక్షన్ కోడ్ దాంట్లో వచ్చిన నేమ్తో మిస్ మ్యాచ్ అవుతుంది అంటే పార్స్ ఎర్రర్స్. అసలు ఏకంగా ఫంక్షన్ అసలు కోడే మిస్ చేసావు, అసలు కోడే లేదు, ఫ్యాటల్ ఎర్రర్. ఓకే, రాసే నీ మిస్టేక్ని బట్టి ఎర్రర్ ఉంటుంది. ఇది టైప్స్ అనమాట, అర్థమైందా? సో ఇట్లా ఉంటుంది. సో దీస్ ఆర్ ద 4 టైప్స్. సో నోటీస్ ఎర్రర్స్, వార్నింగ్ ఎర్రర్స్ ఒక సివియారిటీ ఉంటే, ఫ్యాటల్ ఎర్రర్స్, పార్స్ ఎర్రర్స్ ఒక సివియారిటీ ఉంటుంది. నోటీస్ ఎర్రర్స్లోను, వార్నింగ్ ఎర్రర్స్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆగదు, ఆ మైనర్ మిస్టేక్స్ ఉంటాయి, అవి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. వీ షుడ్ హ్యావ్ ద ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఇన్ కేస్ ఆఫ్ పార్స్ ఎర్రర్స్ అండ్ ఫ్యాటల్ ఎర్రర్స్. ఎక్కడ మిస్టేక్ వచ్చింది, ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తున్నాయి, ఎక్కడ మిస్ చేసాము, దీని లైన్ వల్ల యూజ్ ఏంటి, ఈ ఫంక్షన్ వల్ల ఎక్కడ, ఈ ఫంక్షన్ మీనింగ్ ఏంటి, అన్నీ మనకు తెలిసి ఉండాలి పార్స్ ఎర్రర్స్లోని, ఫ్యాటల్ ఎర్రర్స్లో. అదవుతుందా? సో ఇక్కడే ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ బట్టి, లో సివియారిటీ ఎర్రర్ అయితే ప్రోగ్రామ్లో అక్కడ ట్రై, క్యాచ్, బ్లాక్ స్టేట్మెంట్స్ తీసుకునేటప్పుడు చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటాయి. అక్కడ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం, అదేముంది ఆ ఎర్రర్, సింపుల్ ఎర్రర్, అది చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం అక్కడ, అంతే, అది చిన్న ఎర్రర్. నేను మీకు ఏరియా = πr² అన్న, అసలు ఆ పై అనేది అసలు లేనే లేదు సిస్టంలో, ఎక్కడ కూడా మనకి డిక్లేర్ అవ్వదు. మరి అది తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అసలు మొత్తానికే ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. సో డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ అన్ ఎర్రర్, టైప్ ఆఫ్ ద స్టేట్మెంట్ యు ఆర్ టేకింగ్, అంటే ఎక్సెప్షన్ అనేది అక్కడ తీసుకునే బట్టి ఎర్రర్ మెసేజ్ ఏంటో చెప్తాము, ఆ ఎర్రర్ మెసేజ్ని బట్టి సివియారిటీ ఏంటనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. సో 2 ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాం ఇప్పుడు. సో ఇది మెయిన్ మీనింగ్. సో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అంటే ఇవి. ఓకే, నౌ ఓకే, నెక్స్ట్ ఈ ఎర్రర్స్ని మనం హ్యాండిల్ చేయాలి. అదవుతుందా? ఈ ఎర్రర్స్ని మనం హ్యాండిల్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి అన్నాం కదా, ఇవి చిన్నది ఎర్రర్ అయినా పెద్దది ఎర్రర్ అయినా ఏదైనా కానీ నువ్వు హ్యాండిల్ చేయాలి. ఇందాక వార్నింగ్స్ ఎర్రర్ వచ్చినాయి, వార్నింగ్ ఎర్రర్లో మనం ఏమంటున్నాం, లొకేషన్ మిస్ మ్యాచ్ అయ్యింది అని అంటున్నాం, అర్థమవుతుందా? సో లొకేషన్ మిస్ మ్యాచ్ అవుతున్నప్పుడు ఈ ట్రై, క్యాచ్, ఈ ఫంక్షన్స్ లాగా ఈ వేలో, ఈ ఫార్మాట్లో మనం, ఈ సింటాక్స్లో మనం కోడ్ రాసుకొని మనం ఏం చేయాలి అంటే ఆ ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేసి ఇంకోసారి ఆ ఎర్రర్ రాకుండా, జనరేట్ కాకుండా చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఎలా చేస్తాం, దీనికి మనకి 3 రకాలు ఉంటుంది. దీంట్లో మనకున్న రకాలు ఎలా ఉంటాయంటే, డైస్ స్టేట్మెంట్స్ ఒకటి, కస్టమ్ ఎర్రర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ ఎర్రర్స్ని ట్రిగ్గరింగ్ ఎలా చేయాలి, ఆ ఎర్రర్స్ని ఎలా రిపోర్ట్ చేయాలి,
ఇవన్నీ ఈ జనరేట్ ఈ పిహెచ్పి ఎర్రర్స్ని ఎలా జనరేట్ చేస్తావు ఏంటి వీటన్నిటిని ఎలా జనరేట్ చేసి ఎలా ఎక్సెప్షన్ చేస్తావు అంటే ఈ 3 రకాలుగా చేస్తామని చెప్తాం మనం. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడే డై అన్నాడు, ఇందాకే వార్నింగ్ ఎర్రర్ అని చెప్పాను నేను. అంటే లొకేషన్ మిస్ మ్యాచ్. ఒక ఫైల్ తీసుకుంటున్నావు, ఫైల్ని మనం ఓపెన్ చేయాలనుకుంటున్నాం, ఆ ఫైల్లో లొకేషన్ సోర్స్ లేదు అన్నప్పుడు నీకు ఎర్రర్ వస్తుంది, అది వార్నింగ్ ఎర్రర్ అవుతుంది. ఇప్పుడు నాకు ఆ ఎర్రర్ కూడా రాకూడదు. ఆ ఎర్రర్ రాకూడదు అంటే డై అనే ఫంక్షన్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాను నేను ఇక్కడ. అదే అవుతుందా, వార్నింగ్ ఎర్రర్స్ని రెక్టిఫై చేయడానికి డై అనేది ఒక స్టేట్మెంట్ ఫంక్షన్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తాం చిన్న ఎగ్జాంపుల్ చూసుకోండి. ఓకే, ఇక్కడ యూజింగ్ డై ఫంక్షన్ అనేది ఫస్ట్ చూడు, పిహెచ్పి కోడ్ ఓపెన్ చేశాను. ఫైల్ $ఫైల్ నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను. $ఫైల్ ఈజ్ ఈక్వల్ టు చెప్పాం కదా, $వేరియబుల్ అని చెప్పైనా తీసుకోవచ్చు, డైరెక్ట్గా డిక్లేర్ అయినా ఇక్కడ ఎట్లా డిక్లేర్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను నేను వేరియబుల్ డిక్లరేషన్స్ అప్పుడు. $ఫైల్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఈ ఫైల్లోకి ఏం రావాలి అంటే వాడు ఏమంటున్నాడు, నీ సిస్టంలో mytestfile.txt అని ఒక ఫైల్ ఉంటుంది, దాన్ని రీడ్ మోడ్లో ఓపెన్ చేయమంటున్నాడు. ఓపెన్ ఫైల్ ఓపెన్ చేయమంటున్నాడు. అదవుతుందా, ఫైల్ ఓపెన్ చేయమంటున్నాడు. ఏం ఫైల్, mytestfile.txt ఫైల్. ఈ ఫైల్ని రీడ్ మోడ్లో ఓపెన్ చేయమంటున్నాడు. రీడ్ మోడ్ అంటే యూ కెన్ రీడ్ ద కంటెంట్స్ ఆఫ్ ద ఫైల్. అర్థమైందా, యూ కెన్ డైరెక్ట్లీ రీడ్. అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ లైన్కి మీనింగ్ ఏంటి అంటే ఓపెన్ mytestfile.txt, ఓపెన్ దట్ ఫైల్ ఇన్ ద రీడ్ మోడ్ అన్నప్పుడు ఇఫ్ ద ఫైల్ ఎగ్జిస్ట్స్, వన్స్ యూ ఓపెన్ దట్ ఫైల్, ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ అంతా కూడా ఈ $ఫైల్ అనే ఒక వేరియబుల్లోకి వెళ్ళిపోవాలి. మెసేజ్ అంతా, మ్యాటర్ అంతా అందులోకి వెళ్ళిపోతుంది, స్టోర్ చేసుకుంటాం మనం. ఇది మీనింగ్. అంటే ఈ ఫైల్ని రీడ్ మోడ్లో ఓపెన్ చేసుకొని వన్స్ అది ఓపెన్ అయిన తర్వాత అంతా రీడ్ చేసుకుని ఆ కంటెంట్ మొత్తాన్ని $ఫైల్ అనే ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసుకోమంటున్నాడు. ఇది కోడ్ ఇక్కడ. అదేనా, ఇక్కడ ఇది మెయిన్ కోడ్. ఎగ్జాంపుల్ వార్నింగ్ ఎర్రర్ చెప్తున్నాను. ఇఫ్ దట్ ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద పర్టికులర్ లొకేషన్, నీకు వచ్చే ఎర్రర్ ఇది. వార్నింగ్ చూసారా, ఎర్రర్ వార్నింగ్ అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఓపెన్ mytestfile.txt ఈ ఫైల్ ఓపెన్ చేయడం కుదరట్లేదు, ఇట్ ఈస్ ఫెయిల్డ్ టు ఓపెన్ ద స్ట్రీమ్. వై, బికాస్ కింద ఇది ఎర్రర్. ఓకే, ఈ ఫస్ట్ లైన్ ఎర్రర్. వై, బికాస్ కింద మీనింగ్ చెప్తాడు ఎందుకు అనేది. లైన్ 2 దగ్గర, లైన్ 2లోనే కదా మనం రాసింది కోడ్ అనేది, అందుకే ఇక్కడ L1 L2 L3 అని పెట్టారు. లైన్ 1 లైన్ 2 లైన్ 3. ఓకే, లైన్ 2లో మనకి ఇది ఉంది, అది క్లియర్గా మీకు అర్థం అవడం కోసం ఇట్లా పెట్టాను. లైన్ 2లో ఈ సి డైరెక్టరీ, ఈ డైరెక్టరీలో మనకి ఫైల్ లేదు అని చెప్తున్నాడు. అంటే ఏంటి, సోర్స్ మిస్ అయిందిరా బాబు అని చెప్తున్నాడు అక్కడ. యాక్చువల్గా నువ్వేం చేయాలి, అయితే సోర్స్లో అన్న ప్రోగ్రామ్ ఫైల్ ఓపెన్ చేయాలి, లేదంటే ఆ ఫైల్ అది అవసరం లేదు అనుకుంటే తీసి పక్కన పెట్టేసి మిగతాది ఎగ్జిక్యూషన్ చేయాలి. ఇఫ్ ద ఫైల్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్, నేను కంపల్సరీ అదే చేయాలి. ఇఫ్ డస్ నాట్ నీడెడ్, ఓకే అవసరమైనప్పుడు అది క్రియేట్ చేసుకుందాం, ఇప్పుడు ఇంకా లేదు అన్నప్పుడు. అంటే ఇది సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అంటే, రియల్ టైంలో ప్రోగ్రామ్ ఎవరికి వాళ్ళు డిజైన్ చేసేస్తారు, ఎవరికి వాళ్ళుగా పార్ట్ ఇచ్చేస్తారు. ఆ ప్రోగ్రామ్ రాసుకునేటప్పుడే ఒక మాడ్యూల్ టు ఇంకొక మాడ్యూల్ ఈ కంటిన్యూషన్ అనేది ఉండాలి. అదే ఈ కంటిన్యూషన్ దగ్గరే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను, మీరు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఏ బి అనే ఫ్రెండ్స్ ఉంటారు. ఏ అనేవాడు ఒక మాడ్యూల్ డెవలప్ చేస్తాడు, బి అనేవాడు ఒక మాడ్యూల్ డెవలప్ చేస్తాడు. ఏ తర్వాత బి డెవలప్ అవ్వాలి, అంటే ఏ రాసిన తర్వాత బి ఉండాలి. ఏ అనేవాడు ఆ ఫైల్ క్రియేట్ చేయాలి, నిజానికి ఈ mytext ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. వాడు ఎప్పుడు క్రియేట్ చేస్తాడో తెలియదు, వాడు అవసరాన్ని బట్టి వాడు రాసిందని బట్టి వాడు క్రియేట్ చేస్తాడు. వాడు చేసేదాకా వీడు కూర్చోడు కదా, అందుకే అప్పుడు వీడు ఏం చేస్తాడు, వీడు రాసుకుంటున్నాడు అప్పుడు ఉంటాడు అనమాట. వీడు రాసేటప్పుడు ఏం చేస్తాడంటే ఈ ట్రై బ్లాక్ వాడతాడు, ఇక్కడ ఈ డై స్టేట్మెంట్ వాడతాడు. ఓకే, ఎలా వాడతాడు అంటే ఇలా వస్తుంది ఇప్పుడు కోడ్. ఫైల్ ఉంటే వీడు రాసేటప్పుడు ఇక్కడ రాస్తాడు, ఈ ఫైల్ ఎగ్జిస్ట్స్ mytestfile.txt ఉంటే గనక ఆ ఫైల్ని ఓపెన్ చేయమంటాడు, లేకపోతే ఇది ఎర్రర్ ఉంది ఫైల్ లేదు అని చెప్పేసి ఆగిపోమంటాడు. ఇది ఎంతసేపు రన్ అవుతుంది ఈ ప్రోగ్రాము అని అంటే, నీ ముందోడు ఆ ఫైల్ క్రియేట్ చేయాల్సినోడు వాడు టైం వచ్చి వాడు క్రియేట్ చేసేంత వరకు ఇది ఎర్రరే ఉంటుంది. వాడు వన్స్ క్రియేట్ చేస్తే ఫైల్ ఓపెన్ అవుతుంది, ఆటోమేటిక్గా ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే, అంటే ఇది ఫార్మాట్. కోడ్ అంటే ఏంటంటే ఫార్మాట్, అది
ఆటోమేటిక్గా ఆలోచించుకొని దాన్ని బట్టి రాసుకుంటారు. ఇన్ని రకాలుగా ఉంటుంది మనకి కోడ్ రాసే దగ్గర. సో ఇప్పుడు ఏ అనేవాడు ఆ ఫైల్ని క్రియేట్ చేసేదాకా ఆ ఫైల్ మీద బి రీడ్ చేసుకోవాలి. ఏ అనేవాడు ఫైల్ని క్రియేట్ చేయాలి, బి అనేవాడు ఫైల్ని రీడ్ చేసుకోవాలి. ఏ అనేవాడు క్రియేట్ చేసేదాకా వీడు కూర్చోడు. వీడు ఏం చేస్తాడు, ఈ కోడ్ రాసి పడేస్తాడు. హీ వాంట్స్ టు రీడ్ ద ఫైల్. ఓకే, డైరెక్ట్గా ఇట్లా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎర్రర్ వస్తుంది. అలా కాకుండా వాడు కోడ్ ఇలా రాసుకుంటాడు, ఎగ్జిస్ట్ అయితే ఫైల్ ఓపెన్ చేయి, లేకపోతే ఎర్రర్ చెప్పు. డై ఇక్కడ చెప్పాడు, ఫంక్షన్ వాడుతున్నాడు, డై అన్న ఫంక్షన్. ఈ ఫంక్షన్లో మనకి ఏమొస్తుంది, ఎర్రర్ ద ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఈ ఫంక్షన్ వస్తుంది, ఆటోమేటిక్గా మెసేజ్ జనరేట్ అవుతుంది. ఓకే, ఎర్రర్ ఏమొస్తుంది, ద ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి, ద కోడ్ డస్ నాట్ ఎఫెక్ట్. ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ ఏం ఎఫెక్ట్ కాదు. సో యూ కెన్ రన్ ద అదర్ పార్ట్ ఆఫ్ ద కోడ్ చెప్పేస్తుంది. ఎంతసేపు వస్తుంది, ఆ ఏ అనేవాడు ఆ ఫైల్ క్రియేట్ చేసేదాకా వస్తుంది. ఓకే, వాడు క్రియేట్ చేసాడు అనుకోండి, ఆటోమేటిక్గా ద ఫైల్ ఎగ్జిస్ట్. ఇఫ్ ద ఫైల్ ఎగ్జిస్ట్ అని చెక్ చేస్తున్నావు, ఫైల్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా ఫైల్ ఓపెన్ చేస్తావు, రీడ్ చేసుకుంటూ నెక్స్ట్ అదర్ స్టెప్స్కి వెళ్తావు. అంతే ప్రాసెస్. ఇక్కడ డై అనే ఫంక్షన్ అది వార్నింగ్ మెసేజెస్ని, మోస్ట్లీ వార్నింగ్ మెసేజెస్ని, ఇట్లాంటి లొకేషన్ మిస్ మ్యాచ్ ఇట్లాంటి వాటిని చిన్న చిన్నవి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి డై అన్న ఫంక్షన్ వాడతాం. ఓకే, ఇది దీని గురించి అదవుతుందా. సో ప్రస్తుతానికి ఇక్కడ వరకు ఉంచండి. ఇక కస్టమర్స్ అనేది కొంచెం కాన్సెప్ట్ ఎక్కువ, అది చెప్పాలి, అది కూడా చెప్పగలను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో ఇది ఎంత మెమరీ వస్తుంది అనేది, ఇంతవరకు మనకి ఎంత మెమరీ వస్తుంది అనేది తెలియదు, ఫస్ట్ డే కాబట్టి. ప్రస్తుతానికైతే ఆ డై స్టేట్మెంట్ వరకు ఆపుతున్నాను. ఆపిన తర్వాత ఈ వీడియో ఇవాళ షేరింగ్ని బట్టి నేను నెక్స్ట్ రేపు ఇంకా కంటెంట్ ఎంత చెప్పాలి, వీడియోకి ఎంత కంటెంట్ చెప్పాలి అనేది నేను డిసైడ్ చేసుకుంటాను. ఓకే, లెట్ మీ కంప్లీట్ బై దిస్. సో ఇక్కడికో నేను ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ బేసిక్ ఎగ్జాంపుల్స్ చెప్పాము, ఆ ట్రై, క్యాచ్, త్రో, ఫైనల్ అంటే ఏంటో చెప్పాము. ఓకే, ట్రై ఎగ్జిక్యూటింగ్ ద ఎర్రర్, ఆఫ్టర్ ట్రైయింగ్ ఇట్ థ్రోస్ అన్ ఎక్సెప్షన్, దట్ ఎక్సెప్షన్ విల్ బి కాట్ బై ద క్యాచ్ and it will be stored, that exception message will be stored in a particular variable. ఆ వేరియబుల్ స్టోర్ చేస్తే పక్కన పెట్టేసుకుంటుంది క్యాచ్ చేసి, అండ్ అదర్ పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అది ఫార్మాట్, అది జరిగే ప్రాసెస్ అది. సో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏముంటాయి అంటే, నోటీస్ ఎర్రర్స్ ఉంటాయి, వార్నింగ్ ఎర్రర్స్ ఉంటాయి, పార్స్ ఎర్రర్స్ ఉంటాయి, ఫ్యాక్టర్ ఎర్రర్స్ ఉంటాయి. వాటి సివియారిటీ కూడా మాట్లాడుకుంటాం. ఓకే, ఆ ఎర్రర్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా సాల్వ్ చేసుకుంటావు అన్నప్పుడు ఫస్ట్ మనం ఇప్పుడు డై స్టేట్మెంట్ వరకు చెప్పుకున్నాం. అక్కడ వార్నింగ్ ఎర్రర్స్కి డై స్టేట్మెంట్ ఎలా ఉంటుంది అంటే చెప్పు, ఇక్కడితో ఇక కస్టమర్ ఎర్రర్స్, ఈ ఎర్రర్ హ్యాండింగ్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎలా చేస్తామనేది నెక్స్ట్ క్లాస్లో మనం చెప్తాం. దిస్ ఈజ్ ది స్టార్ట్ ఇంట్రొడక్షన్. ఓకే, ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.